హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వరల్డ్స్. ఈరోజు మన కిచెన్లో తామర గింజలతో ఆరోగ్యకరమైన రుచికరమైన కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. తామర గింజలను ఫుల్ మకాన్ అని కూడా అంటాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ తామర గింజలను కప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు తామర గింజలు క్రిస్పీగా తయారవుతాయి. ఇలా ఫ్రై అయిన తామర గింజలను పక్కన తీసుకొని అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో మనం 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని స్మూత్గా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ మనం స్మూత్గా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 1 కప్పు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసి ఈ కర్రీలోకి యాడ్ చేయాలి. పుల్లని పెరుగు కాకుండా కమ్మని పెరుగు తీసుకొని ఈ విధంగా యాడ్ చేసి కలుపుతూ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మగ్గాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తామర గింజలను ఇందులోకి వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తామర గింజలు తొందరగా ఉడుకుతాయి. ఇలా చక్కగా ఉడికిపోయాక 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.